ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా లగచెర్ల గ్రామంలో కలెక్టర్పై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ఫైర్ అయ్యారు. ఫార్మా కంపెనీ నిర్మాణ విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ పై ఉద్దేశపూర్వకంగానే ప్రీ ప్లాన్ గా రైతుల ముసుగులో వచ్చి దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త రైతు వేషంలో వచ్చి కలెక్టర్ ని ఆహ్వానించి రైతుల విషయంలో ఉన్న గుండాలతో కలిసి దాడి చేయడం హేయమైన చర్య అని ఎమ్మెల్యే మండిపడ్డారు. మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నీ మనం చూస్తున్నాము. మరి ఇది మానవత్వం గురించి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇది ఎంత సిగ్గుచేటైన విషయము. అలాగే లగచెర్లలో కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళారు. ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్తే మరి మన బీఆర్ఎస్ శ్రేణులు రైతుల ముసుగులో వచ్చి గూండాలు దాడి చేసి కలెక్టర్ మీద, అధికారుల మీద దాడి చేయడం ఎంతో వాళ్ళ ప్రాణహాని అంటే చూస్తూనే ఉన్నాం మన విజువల్స్. కారు మీద రాళ్ళు వేసి కొట్టడం కానీ, కలెక్టర్ వెంట పడడం కానీ, అధికారుల వెంట పడడం కానీ, ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే మీరు రైతుల ముసుగులో రైతులను రెచ్చగొట్టి ఈ విధంగా దాడిలోకి పాల్పడడం, వాళ్ళకి అధికారులకి ప్రాణహానికి అవకాశం ఇవ్వడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే మనం గత 10 సంవత్సరాలు చూసాం, ప్రజలందరూ చూశారు ఎవరి పాలన ఎలాంటిది అనేది. మరి మానవత్వం గురించి మాట్లాడుతున్నారు, ఇవాళ రైతుల గురించి ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రేమ అప్పుడు ఎక్కడ పోయిందండి? ఖమ్మంలో మిర్చి ధర పెంచాలని రైతులు మన శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళకి సంఖ్యలు వేసి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అప్పుడు ఏమైంది మీది? అలాగే మరి మల్లన్న సాగరు, మరి మన కాళేశ్వరం ప్రాజెక్టు, వీటన్నిటికీ కూడా అడ్డగోలుగా రైతులని బలవంతంగా అక్రమ అరెస్టులు చేసి మరి వాళ్ళ నుంచి బలవంతంగా భూములు గుంజుకున్నారు. చాలా మందికి ఇంకా వాళ్ళకి తగిన పరిహారం కూడా అందించలేదు. అలాంటి మీరు ఇప్పుడు ప్రజలకి కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో కాంగ్రెస్ అనేసి అబద్ధ ప్రచారాలు, విష ప్రచారాలు